ఏ గ్రామానికైనా ఒక రహస్యమైన కథ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. ఏలూరు జిల్లాలోని చిన్న గ్రామం. ఒక ఇంటి తలుపు 25 ఏళ్లగా మూసే ఉంది. దాన్ని ఎవరు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఆ రూమ్ లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కళ్ళు మాయమైపోతారంట. కానీ ఒక యువకుడు 25 ఏళ్ల తర్వాత వచ్చి ఆ తలుపు డోర్ తీశాడు. అతనికి ఏమైంది, అసలుకి ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మనం స్టోరీలోకి వెళ్లాల్సిందే. 1998లో ఆ ఇంట్లో శేషగిరి అనే ఒక పెద్దాయన కుటుంబం ఉండేది. ఆయనకు ఒక భార్య అండ్ 2 పిల్లలు మరియు వాళ్ళ నాన్నగారు ఉండేవారు. ఆ ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ఆ రూమ్ గదిని తెరిచేవారు కాదు. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఆ గదిలో భయంకరమైన ఆత్మలు ఉన్నాయి అని చెప్తారు. సో ఆ కారణంగా ఆ గది తలుపులు తీయడానికి ఎవరు ప్రయత్నించలేదు. ఒక రోజు ఏమైందంటే అనుకోకుండా ఆ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అంతే, ఇంకా ఆ ఇంట్లో ఉన్న 5గురిలో 3 అనుమానాస్పదంగా చనిపోయారు. చివరికి ఆ గ్రామస్తులు మళ్ళీ ఆ గదిని దూలాలతో, రుద్రాక్షలతో, హనుమాన్ చాలీసులతో పెద్ద పెద్ద పూజలు చేపించి మూసివేశారు. సీన్ కట్ చేస్తే 2023లో హైదరాబాద్ లో ఆర్కే అనే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ స్టూడెంట్ కి ఇప్పుడు నేను చెప్పిన హౌస్ వారసత్వంగా వచ్చింది. సో దానివల్ల అతను ఆ ఊరికెళ్లి తరచుగా ఆ ఇంటిని చూసుకోవడం, రావడం పోవడం చేశాడు. కానీ తనకి ఏ మాత్రం తెలియదు ఆ రూమ్ గురించి. సో కొంతకాలం తర్వాత అతను ఆ గ్రామంలోనే ఉండిపోయి అదే ఇంట్లో నివసించడం స్టార్ట్ చేశాడు. సో తనకి తెలియదు కదా ఆ రూమ్ లో ఏముందని. సో తను ఏం చేశాడంటే ఒక రోజు రాత్రి ఆ తలుపుల డోర్ తీశాడు. అంతే, ఇంకా ఆ గది తనను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. తలుపులు తెరిచిన మొదటి రోజు రాత్రే ఆర్కేకి నిద్రలో ఎవరు తన మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యాడు. తన 2వ రోజు అయితే ఒక పాము తన బెడ్ పైకి ఎక్కి తన వైపే చూస్తుంది. 3వ రోజు తన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఫోటోలు కింద పడటం స్టార్ట్ అయ్యాయి. 4వ రోజు తన ఇంటి ముందుకి కుక్కలు వచ్చి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ అయింది. చివరికి అతనికి నిద్ర పట్టకపోవడం జరిగింది. అతను ఎవరో ఉన్నట్టు తన పక్కన ఫీల్ అవుతున్నాడు. తనతో పాటు ఎవరో ఉన్నట్టు, అక్కడక్కడే నడుస్తున్నట్టు, పరిగెత్తుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఏడుపులు, ఇవన్నీ సౌండ్లు రావటం స్టార్ట్ అయ్యాయి ఆ గదిలో నుండి. చివరికి తను ఏం డిసైడ్ అయ్యాడంటే ఆ రూమ్ లో కెమెరా పెడదామని డిసైడ్ అయ్యాడు. సో అదే విధంగా ఆ రోజు రాత్రి అతను కెమెరా పెట్టి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి రికార్డ్ అయిన వీడియో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ వీడియో తీసుకొని ఆర్కే ఒక పెద్ద జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ జర్నలిస్ట్ వాళ్ళ తాతల కాలంలో ఉన్న పత్రికలు తీసి బయట పెట్టాడు. అప్పుడే ఆర్కేకి ఒక మైండ్ లో ఒక థాట్ వచ్చింది. అదేంటంటే ఆ రూమ్ లో ఎవరైనా చనిపోయి ఉంటారా అని ఒక డౌట్ వచ్చింది. కానీ చివరికి అదే నిజమైంది. 1980లో ఆ గదిలో ఒక యువతిపై లైంగిక దాడి చేసి ఆమెను చంపేశారు. దాంతో ఆ ఆత్మ భయంతో అక్కడక్కడే తిరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. కానీ ఆ కేసు మాత్రం రికార్డ్స్ లో లేదు. అతనికి అప్పుడే డౌట్ వచ్చింది, ఆ హత్యకు వాళ్ళ తాతలే కారణమేమో అని. చివరికి ఆర్కే నిజం తెలుసుకున్నాడు. వాళ్ళ తాత చేసిన పనికి ఆ గది శాపగ్రస్తంగా మారింది. తర్వాత ఆర్కే ఆ ఇంటికి కొంతమంది పండితులను తెచ్చి శాంతి హోమాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ యువతికి గంగా నది నివాళులు అర్పించాడు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో అరాచకాలు ఆగిపోయాయి. 25 ఏళ్లగా శాపగ్రస్తంగా ఉన్న రూమ్ కూడా విముక్తి పొందింది. మళ్ళీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఇలాగే ప్రతి ఊర్లో కూడా రహస్యమైన కథలు ఉంటాయి. అలాగే మీ ఊర్లో ఎలాంటి రహస్యమైన కథ ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.